కారణాలేంటి? నాగబాబుకు ఇది రాజకీయ ప్రాధాన్యత కల్పించినట్ట, లేక పరిపాలనా బాధ్యత మాత్రమే ఆయనకు అప్పగించినట్ట? ఇదే అంశంపై ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి గురునాథం గారు మాదగాని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. ఇక మనతో పాటు జూమ్లో పాల్గొనడానికి బాధిత శంకర్ గారు జనసేన రాష్ట్ర ఆంధ్ర జోన్ కన్వీనర్ ఉన్నారు. ఇక సందీప్ సంఘ గారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు. మరోవైపు కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో నలుగురు పాల్గొనబోతున్నారు. ఎస్, ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్, గురునాథం గారు చెప్పండి, నాగబాబుకు గతంలో చంద్రబాబు నాయుడే బహిరంగంగా వచ్చి మాట ఇచ్చాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి. అంటే ఇప్పుడు మంత్రి పదవి కాకుండా క్యాబినెట్ హోదాతోటి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అంటే మంత్రి పదవి ఆయనకు అక్కర్లేదనుకున్నారా, లేక కార్పొరేషన్ పదవి చాలు అనుకొని ఆ పదవితోటే సరిపెట్టారా? రవిచంద్ర గారు, ప్యానల్లో ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి చర్చ ఇది, జనాల్లోకి వెళ్ళాల్సినటువంటి చర్చే ఇది. నేను ఇవాళ గ్రీన్ చైర్మన్గా జీవో నెంబర్ 34లో ఇవాళ 17వ తారీఖు ఇవాళ జిఏడి నుంచి రిలీజ్ అయింది క్యాబినెట్ హోదాతో నాగబాబు గారు. ఒక మంచి పరిణామం ఇది. మీరు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నారంటే ఎలక్షన్స్ ముందే ప్రామిస్ చేశారన్నారు. కాదు, ఎలక్షన్స్ ముందు కాదు, బిఫోర్ ఎమ్మెల్సీ ఇచ్చే ముందు ఒక 8 months ముందు చేశారు, ఇది మంత్రి ఇస్తామని చెప్పేసి. అప్పుడు చెప్పిన మాట వాస్తవం. దాటికి రీషఫుల్ కాల ఆంధ్రప్రదేశ్లో మినిస్ట్రీలో తీసేయటాలు మళ్ళీ పెట్టటాలు కొత్త ఆర్గనైజ్ జరగల, ఇంకా రీషఫుల్ జరగల. ఓకే, చేర్పులు మార్పులు జరగనప్పుడు కొంత సమయం పడుతుందని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానం ఎట్లయినా సరే నాగబాబు గారిని ఉపయోగపెట్టుకోవాలా. 2009 దగ్గర నుంచి కూడా ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి చిరంజీవి గారు ఎమ్మటే, నాగబాబు గారు, పవన్ గారు ఎమ్మటే ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన దగ్గర నుంచి కూడా నాగబాబు గారు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే తన సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. ఇంకొకటి ఏంటంటే, మేము తప్పకుండా రేపు రీషఫల్ అయినప్పుడు తప్పకుండా బాధ్యతలు అప్పు చెప్తారు. మంత్రి ఏదైతే ప్రామిస్ చేశారో, మా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కూటమిలో ఉన్నారో మిత్రపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో తప్పకుండా నెరవేరుస్తారు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్, కూటమి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ 2040 విజను ఇప్పుడు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఈ కుంకి ఏనుగులను తీసుకురావటం, అడవిని కాపాడాలనుకోవటం, పర్యావరణాన్ని రక్షించాలనుకోవటం, ఎకలాజికల్ సిస్టంలో డెవలప్ చేయాలనుకోవటం, మడ అడవుల్ని ఎక్కువ అతన్ని ప్రకృతిని ప్రేమిస్తూ ఉన్నాడు. జనసేన పార్టీ ఎక్కువ మేము చేయట్లేదని కాదు, అతను ఎక్కువగా ఫోకస్ చేసి, నిన్న కూడా చూడండి అమరావతి కార్యక్రమం జరుగుతున్నా కూడా తను కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఏనుగుల్ని, అంటే విశాఖపట్నంలో గిరిజన ప్రాంతాల్లో ఎట్లా సేఫ్ చేయాలనేటువంటి ఒక భావం తనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి, సర్వీస్ చేయాలా నేను విలేజెస్లో, అక్కడ పర్యావరణాన్ని రక్షించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా అసలు ఈ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలు కూడా ఏంటంటే, ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తూ ఉన్నాం మనం, అదేవిధంగా డేటాబేస్ సెంటర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా శ్రీ సిటీలో కూడా ఇండస్ట్రీస్ పెడతా ఉన్నాం, అమరావతిలో కూడా కాంక్రీట్ తయారవుతూ ఉంది. గ్రీన్ రెవల్యూషన్ కావాలా ఆంధ్రప్రదేశ్లో, వికసిత్ భారత్తో పాటు ముందు చూపుతో ఆలోచనతో ఇది కనుక చేసి నాగబాబు గారికి క్యాబినెట్ అప్పచెప్తే, అతను బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు పుడికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, తప్పకుండా న్యాయం చేస్తాడు ఫస్ట్ చైర్మన్గా. అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా దీనికి అనుబంధంగా కమిటీలు వేసేటువంటి పరిస్థితుల్లో దీనికి ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీ కూడా నియమించి వీళ్ళకి కనుక అప్పచెప్తే చాలా అద్భుతంగా చేస్తారనే ఒక నమ్మకం జనసేన వాళ్ళు. వీళ్ళు ప్రకృతిని బాగా ప్రేమిస్తూ ఉన్నారు, సమాజంలో నటులుగా ఉండి సమాజంలో మమేకమై ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి అగ్రస్థానం ఇవ్వాల్సిందే. వాళ్ళు చాలా అద్భుతాలు గత 5 సంవత్సరాలు కాదు 13 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పెట్టి పనిచేస్తూ ఉన్నారు, ఏం ఆశించకుండా. వాళ్ళు అధికారంలోకి వస్తారా రారా అనేది సెకండ్ అంశం. ఈ రోజున అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాల్ని మనం వాడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, తప్పకుండా వాడుకోవాలా. అక్కడ
పవన్ కళ్యాణ్ గారి తమ్ముడో లేకపోతే చిరంజీవి గారి తమ్ముడు అనేది కాదు. ఆ పార్టీకి ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిలాగా కార్యకర్తలాగా పనిచేశాడు. దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చి పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మంత్రులు ఇచ్చారు. అదర్ దాన్ తీసేయండి, పవన్ కళ్యాణ్ కాకుండా వేరుగా చూడండి. నాగబాబు అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు పార్టీ కోసం కార్యకర్తగా. మరి అటువంటి వ్యక్తికి మంచి సముచితమైన స్థానమే ఇచ్చారు ఇవాళ. దాంట్లో అసలు నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. శంకర్ గారు చెప్పండి, ఒకవైపు చూస్తుంటే కనుక మీ జనసేన పార్టీలో నెంబర్ 2గా నాగబాబు కొనసాగుతారు, నాగబాబే నెంబర్ 2 ఉంటారు అనుకునే సమయంలో ఇప్పుడు ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వడం పట్ల నిజంగా జనసేన సాటిస్ఫైగా ఉందా? బ్రహ్మాండం. మీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఈ రాష్ట్రం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ చైర్మన్ ఇచ్చి రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వారు దీనికి కేబినెట్ హోదా కల్పించారు. ఇప్పుడేమి కేబినెట్ విస్తరణ జరిగి వారికి ఇవ్వకపోవడం జరగలా. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఆయనకి హోదా కల్పించారు, కేబినెట్ హోదా. దాని మీద మేమందరం కూడా అందరూ రాష్ట్ర ప్రజలు కానీ, మీ కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ అందరూ హర్షం వ్యక్తం చేశాం. బాగా ఆయన హార్డ్ వర్క్ చేస్తారు. ఈ పార్టీలో నెంబర్ 2 ఎవరు ఉన్నారంటే నాగబాబు గారు. వారికి సమస్త న్యాయం జరిగింది. అంటే మంత్రి పదవి గతంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత వారికి మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు. ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగలేదు కదా. జరిగితే ఆయనకి ఇవ్వకపోతే మనం అనుకోవచ్చు. అసలు అలాంటిది ఏమీ లేదు. హోదా కల్పించి వారు పర్యటన చేస్తూ ఉంటారు, జనం పడతా ఉంటారు. ఒక కేబినెట్ హోదా కల్పిస్తే దానికి న్యాయం చేస్తారు. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి అని వారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అలాగే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో వారికి కేబినెట్ హోదా కల్పించి వారికి మంచి న్యాయం చేశారనేదే మా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు చెప్పండి, నాగబాబుకు సరిపడా పదవి లేదు అంటే రాజకీయ అనుభవం లేదు కాబట్టే సరిపడా మంత్రి పదవి కూడా ఇయ్యలేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, ఎలా చూడాలి? మంత్రి పదవి, రాజకీయ అనుభవం అలా అనుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అది కాదు ఇప్పుడున్నటువంటి సమస్య, అది కాదు. నిజానికి అఫీషియల్ గానే ప్రకటించారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అని. మంత్రివర్గ విస్తరణ అనే దానికి ఏమి ఒక డేటు లేకపోతే ఒక సమయం అట్లాంటిది ఏమీ లేదు. ఎప్పుడు ఎవరిని మంత్రి పదవి నుంచి తొలగించాలనుకున్నా లేదా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా గానీ ముఖ్యమంత్రికి అలాంటి అధికారం ఉంది, ఇవ్వచ్చు. అందువల్ల మంత్రివర్గ విస్తరణ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారో లేకపోతే ఏడాదికి ఒకసారో జరగాలనే నిబంధన ఏమీ లేదు. ఎక్కడ రాజ్యాంగంలో దానికి ఒక కాల నిర్ణయం అనేటువంటిది ఏమీ లేదు. అందువల్ల జనసేన ప్రతినిధి సరే ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధిగా చెప్పుకోవడానికి ఆ విధమైనటువంటి పదజాలం వాడారు. దానికి ఏమి నిర్దిష్ట గడువు ఏమీ లేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే నిజంగా పర్యావరణము లేకపోతే గ్రీన్ హరితం రాష్ట్రాన్ని హరితంగా మార్చాలనుకుంటే మరి ఆ ఇచ్చేదేదో 2 సంవత్సరాల క్రితమే ఇవ్వచ్చు, లేదా మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పుడు అప్పుడే ఇవ్వచ్చు. అప్పుడు ఇవ్వకుండా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా పని కట్టుకుని ఆయన ఒక్కడికే అది కార్పొరేషనా కమిటీనా అన్నది కూడా ఒక సమస్య. కమిటీ అంటున్నారు, కమిటీకి చైర్పర్సన్ అంటున్నారు. మరి కార్పొరేషన్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. మరి ఆ కమిటీకి ఉండేటువంటి అధికారాలు ఏమిటి అనేటువంటి సమస్య కూడా ఉంది. రెండోది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక విభాగం ఉంది, మామూలు ఈ చెట్ల పెంపకం లేకపోతే గ్రీనరీ దానికి సంబంధించి. మరి దానికే ఈ కొత్త పేరు ఒక కమిటీ అనే పేరు పెట్టి ఏదో నాగబాబు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని సంతుష్టీకరించడానికి ఇదేదో ఇచ్చినట్టు ఉంది తప్ప కేబినెట్ ర్యాంకు చాలా మందికి ఉంది. కానీ కేబినెట్ ర్యాంక్ ఉన్నంత మాత్రాన్ని మంత్రి కాదు, మంత్రి హోదా రాదు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకు మరి ఇచ్చారు అని చెప్పుకోవాల్సి వస్తే నా అభిప్రాయం ప్రకారం ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో కాపు సామాజిక తరగతి అనేటువంటి దానిలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఆ అసంతృప్తిని ఎక్కడొక్కడ అరికట్టడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోకపోయేట్లయితే
రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మరింత సమస్యగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది బహుశా మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ లేదా ఇతర పెద్దలకు కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అటువంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా, లేకపోయేట్లయితే పనిగట్టుకొని ప్రత్యేకంగా ఇప్పుడు ఇవ్వడానికి సందర్భం ఏముంది? సందర్భం ఏమి లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అనే దానికి ఇదే. రెండోది, ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కింది స్థాయిలో 3 పార్టీల కూటమి నాయకుల మధ్య తగాదాలని తగ్గించడానికి, లేకపోతే ఆ తగాదాల ప్రభావం ఎన్నికల్లో పడకుండా ఉండేందుకే ప్రత్యక్ష ఎన్నికలు మేయరు లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా పెడుతున్నారనేటువంటిది చూస్తాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తితో ఉన్నారు అనేటువంటిది ఒకటైతే, బహుశా ఆ అసంతృప్తిని సంతుష్టీకరించడానికి నాగబాబు గారికి ఈ పదవి కట్టుబెట్టారేమో అన్నది నా అభిప్రాయం. ఎస్ సందీప్ గారు చెప్పండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే పార్టీలో ఒకే మంత్రివర్గంలో ఉంటే విభేదాలు వస్తాయని చెప్పి ఏదైనా దీనికి కేవలం కార్పొరేషన్ తోటి లేదంటే కమిటీ చైర్మన్గా సరిపెట్టారనుకోవచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నాగబాబు గారికి ఈ రోజు ఇచ్చిన పదవిపై మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాగబాబు గారికి ఒక హోదా, ఒక క్యాబినెట్ హోదా పదవి కల్పిస్తామని చెప్పారు. అలాంటిది ఆయనకి మరి ఎందుకు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన నాగబాబు గారికి ఒక హోదా కల్పిస్తామని చెప్పి, కానీ ఈరోజు ఆయనకి ఇలాంటి పదవి ఇవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని నేను చెప్తున్నాను సార్. ఎస్ ఓకే. గురునాథం గారు చెప్పండి. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక కాపులకే ఎక్కువగా సీట్లు వెళ్తున్నాయి, కాపులకే మంత్రి పదవులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు అటు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుండా కొన్ని రోజులు సైలెంట్ చేసే ఉద్దేశం ఉంది తెలుగుదేశం పార్టీకి అని ఒక ప్రచారం. అదేం లేదండి. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను రవిచంద్ర గారు, ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఓడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అది కార్పొరేషనా కాదా అంటే 34 జీవో ఇవాళ వచ్చింది. దానికి ఒక కార్పొరేషన్గా క్రియేట్ చేయడం కోసం విస్తారంగా 2047 వికసిత భారత్కి లింకప్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలని ఎకోలజికల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయటం కోసం, అడవుల్ని పెంచడం కోసం, అవన్నీ కూడా చేయటం కోసం చేస్తున్నారు. ఇది దీంట్లో ఎవరు స్వార్థం ఏమీ లేదు. పొలిటికల్గా ఇటీవల జరిగిన పరిణామక్రమాలని కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇటీవల ఏం జరిగినాయి పరిణామక్రమాలు, ఏం జరిగినాయి? గుంటూరులో మీటింగ్ జరిగింది, బోండా ఉమా గారు వెళ్ళారు. ఓ మీటింగ్లో కొన్ని అంశాల మీద ఒక విధమైనటువంటి క్లారిటీ కోసం వెయిట్ చేశారు. ఇంకా ఈ కాపుల్లో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు సాలిడ్గా జనసేన పార్టీలో జనమంతా కూడా కూటమి వైపే ఉన్నారు. ఇక్కడ జరిగిన మార్పులు చేర్పులు ఏమి లేదు. ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు నాగబాబు గారికి, మంత్రి ఇస్తా అన్నారు. రీషఫుల్ జరిగిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చేతిలో ఉంది కదా, బుల్డోజ్ చేసి కలబడి నిలబడి బుల్డోజ్ చేయడానికి లేదు. ఏది కూడా జనం కూడా చూస్తూ ఉంటారు. చర్చ జరగాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఇచ్చేసేసి దించేసి ఇంకోళ్ళకి ఇచ్చేసి కరెక్ట్ కాదు కదా. ఓ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ఆ టైంలో ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు మైండ్లో పెట్టుకుంటారో ఆ టైంలో తీసుకొస్తారు. ఇక్కడ కాపులకే పెద్దపీట వేస్తున్నారు అని బుల్డోజ్ చేసి ఇప్పుడు దాకా నెట్టుకొచ్చారంటే, ఇవాళ నాగబాబుకి కాపులే కదా వేసింది కదా, మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు అక్కడ కాదు సార్, సమర్థుడైన వ్యక్తిని రైట్ టైం రైట్ డెసిషన్ ఏంటి, రైట్ టైంలో ఎవరినెవరిని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారికి కూటమి హెడ్గా వారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు ఏమి అసమ్మతులు ఎక్కడా లేవు. రేపు రాబోతున్న 2024లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు డైరెక్ట్గా
నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి. ఇస్తామని. మరి ఇప్పుడు అంతవరకు అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కొత్తగా ఒక కమిటీని క్రియేట్ చేసి దానికి ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయనని తీసుకురావడానికి మెయిన్గా రీజన్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు, ఆయన చల్లబరచాలనే ఉద్దేశమేనా? అదే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ అసమ్మతిగానే లేడు. మొన్న కూడా ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను మీకు, లోకేష్ గారు పార్టీ మీటింగుల్లో చెప్తూ 2029లో కూడా మేము కలిసి పోటీ చేస్తామంటే, అరే లోకేష్ ఢిల్లీలో ఎక్కడ ఉండి ఫోన్ చేసి మనం దాదాపుగా 2000 ఇంకో 3 సార్లు కలిసి పోటీ చేస్తామని చెప్పు అన్నాడు. అంటే అసలు అతనికి ఎక్కడ అసమ్మతి అనేదే లేదు, అది నొక్కి ఒక్కానిచ్చారు లోకేష్ గారు. సో ఇక్కడ ఏదైతే ఐడియాలజికల్గా ఏది కొన్ని విధానపరమైన అంశాల్లో మౌలికంగా కొన్ని వస్తాయి, చర్చించుకుంటారు, క్లియర్ చేసుకుంటారు, ముందుకెళ్తారు. అంత మాత్రం చేత ఏదో భూతద్దంలో చూపించటం, దాన్ని అంతా రాజకీయంగా చేయటం, పొలిటికల్గా వాడుకోవటం, అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా రైట్ టైం రైట్ డెసిషన్. నాగబాబు గారు నెంబర్ 2 జనసేనలో, దాంట్లో తమ్ముడా అన్న అనేది కాదు. అక్కడ మాకు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున వారిని స్వాగతిస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము, అప్ టు దట్ మార్క్ తీసుకెళ్తాము. సందర్భోచితంగా రాజకీయాల్లో పరిణామ క్రమంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ రాజకీయ కోణంలో అనేక ఎత్తుగడలు ఉంటాయి రాజకీయాల్లో. ఆ ఎత్తుగడలన్నీ పబ్లిక్కి చెప్పేవి కావు. ఎవరిని ఎట్లా వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి వదిలేసి చేస్తూ ఉంటాం. దీంట్లో మంచి మేము స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు క్యాబినెట్ ర్యాంక్ అంటే మంత్రి అయిపోతారని కాదు మేము చెప్తుంది. ఇందాక కోటేశ్వరరావు గారు అంటున్నారు మంత్రి హోదా వచ్చేసి క్యాబినెట్లు చాలామందికి ఇస్తూ ఉంటారు. ఇట్లా చాలామందికి ఎందుకు ఇస్తారు? ఎవరైతే ఆ పర్సనాలిటీస్ ఉంటారో, ఎవరైతే ఎక్స్పోజర్ కావాలో వాళ్ళని సమాజంలో తీసుకెళ్ళడం కోసం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. అంటే సెక్యూరిటీ, వాళ్ళు వెళ్ళటానికి, శరవేగంగా అడుగులు ముందుకేయటానికి, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కోసం, ఆఫీసర్లతో కలవటం కోసం, ఆఫీసర్లని ఎట్లా మొబలైజ్ చేయడం కోసం క్యాబినెట్ ర్యాంక్ ఉపయోగపడుద్ది. అంతేగాని ఒక 15 కార్లు వేసుకొని కాన్వాయ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాన్వాయ్ చేసి హల్చల్ చేయడం కోసం కాదు ఇదంతా కూడా క్యాబినెట్ అనేది. ఇప్పుడు ఆయన ఏదో ఒక పెద్ద రోపులు పెట్టుకోను లేకపోతే ఇంకోటి పెట్టుకోను రఫా అని చెప్పడం కోసం కాదు ఇదంతా కూడా. ఇది ఏంటంటే సమాజానికి సర్వీస్ చేయడం కోసం, ప్రజలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కోసం. 2047లో మేము వికసిత్ భారత్, మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుని కేంద్రంలో ఈ దేశం అంతా కూడా వికసిత్ భారత్లోకి వెళ్ళటం కోసం, నేను ఇందాక కూడా చెప్పాను, ఎకాలజికల్ సిస్టంలో కానీ ఏది అన్ని సిస్టమ్స్ని బ్యాలెన్స్ చేయటం కోసం తీసుకెళ్తా ఉంటే స్వాగతించాల్సింది పోయి ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఈకలు పీకుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో అసలు ఏదైనా ఫస్ట్ పుట్టేది అసలు మనం పుట్టకముందు మన గురించి మనకు తెలుస్తుందా సార్? ఒక సంస్థను సృష్టించారంటే ప్రభుత్వాలే సృష్టించినాయి కదా ఈ కార్పొరేషన్లన్నిటినీ. ఇటు విధి విధానాలు వాళ్ళకి తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు గారు, కోటేశ్వరరావు గారు చెప్పేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేకపోతున్నారు అంటారా? ఇవన్నీ ఇట్లా విమర్శలు వస్తాయనే తెలియదా? అవన్నీ ఆలోచించిన తర్వాతే ఒక 34 జీవో తీసుకొని ఆ జీవోలో జిఏడి ఈ రోజున ఆర్డర్స్ ఇచ్చి క్యాబినెట్ ఇస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో దీన్ని కూడా మనం విశ్లేషణ చేసేటప్పుడు నెగిటివ్ ఫ్యాక్టర్లో తీసుకోకూడదు, దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళాలి జనాల్లోకి, సమాజంలోకి. ఈ విధమైనటువంటి విశ్లేషణ వల్ల నెగిటివ్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతూ ఉంది సమాజంలో. రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా, ఈ కోణంలో ఆలోచించా అని ఎందుకు స్వాగతించలేకపోతున్నాం? మనం మనసు పెద్దది చేసుకోవాలా, కళ్ళు పెద్దవి చేసుకోవాలా, ఆదరించాలా, ఆహ్వానించాలా. వాళ్ళు చెప్తున్నారు కదా, జనసేన వాళ్ళు చెప్తున్నారు, శంకర భారతి వారు చెప్పారు, అందరూ చెప్తా ఉన్నారు, స్వాగతించండి. ఫలితాలు అనేది చూద్దాం. ఫలితాలు వచ్చేటప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ గురించి మాట్లాడదాం, తప్పులేదు. ఫండ్స్ ఎట్లా అలొకేట్ చేస్తారు, దాని ఎజెండా ఎట్లా ఉంది, ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, దాని మెమోరాండం ఎట్లా ఉంది, దాని బైలాస్ ఎట్లా ఉన్నాయి అనేది జీవో వచ్చిన తర్వాత దానికి రిలీజ్ చేస్తారు కదా. దాని మీద ఇంకోసారి విశ్లేషణ చేద్దాం. ముందుగానే మనం దాని పెద్ద చర్చించి భూతద్దంలో చూసి ఇదంతా ట్రాష్, దీంట్లో ఏమి లేదని ప్రజలకు మెసేజ్ పంపిస్తే అట సార్. కోటేశ్వర గారు, అంటే క్యాబినెట్ ర్యాంక్ పదవి అంటే ఇది ఈక్వల్ టు మంత్రి పదవి అనుకోవాలా, లేక ఆయనకు గౌరవ పదవి లాగానే చూడాలా? ఇప్పుడు
గురునాథన్ గారు నేనేదో కోడిగుడ్డు మీద ఏకలు పెట్టుకున్నట్టు మాట్లాడారు. సరే, ఆ భాష ఆయనకి వదిలేస్తాను. గురునాథన్ గారు లేకపోతే దీనిలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో నిన్న మొన్న జీవో ఇచ్చి ఏదో టార్గెట్ నిర్ణయించలేదు. 2016లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టార్గెట్ ప్రకటించారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు బహుశా గురునాథన్ గారు వైసీపీలో ఉండుంటారు. 2016లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఉన్నప్పుడు ఈ గ్రీన్ కవర్ గురించి 50% లక్ష్యం గురించి వాటి గురించి ప్రకటించారు. ఆయన పదవి 2019 వరకు పదవిలో ఉన్నారు. ఆయన ఏం చేయలేదు. ఆ తర్వాత మళ్ళా రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. మరి అప్పటి నుంచి ఏమీ చేయలేనటువంటి వాళ్ళకి ఆ మాత్రం మతిమరుపు ఉంటుందా? మరి ఒకవేళ ఆయనకి మతిమరుపు ఉన్నా మిగతా వాళ్ళు ఉన్నారుగా గుర్తు చేయాల్సినటువంటి వాళ్ళు, ఎందుకు పట్టించుకోలేదు? ఇది నా ప్రశ్న. అంతే తప్ప ఇదేదో పొగడాలి లేకపోతే ఆహ్వానించాలి ఇవన్నీ ఈ కబుర్లన్నీ మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో చెప్పారా లేదా? చెప్పినప్పుడు ఏం చేశారు? ఆయనకి చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నా. అది లేదని ఎట్లా చెప్పగలుగుతారు సార్ కోటేశ్వర గారు? మరి ఏం చేశారు? 2016లో ప్రకటించి 19 వరకు ఏం చేశారు? 2024 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? దాని మీద ఇప్పుడు నిపుణుల కమిటీ వేయాలా, చర్చించాలా? చర్చించకపోతే మీరే అంటారు. ఏం చేశారు? అదే చెప్తున్నా. కమిటీ వేయడానికి 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తీరిక దొరకలేదా? 2019 వరకు ఆయనే ఉన్నారు. ఇప్పుడు వికసిత భారత్కి లింకప్ చేస్తున్నారు సార్. దీన్ని వికసిత భారత్కి లింకప్ చేస్తున్నారు కోటేశ్వర గారు. వికసిత భారత్ ఏంటండి? వికసిత భారత్ లేకుండానే ప్రకటించారుగా మరి. అదే 2016లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు దాని గురించి చర్చ స్టార్ట్ అయితే దాని రూపురేఖలు దిద్దుకొని ఈ రోజుకి ఇంప్లిమెంట్ పరిస్థితిలో 2040 ఇంతగా మన పని చేసే ప్రభుత్వం ఇంతకాలానికి పడుతుంది అనమాట. పనిచేసే ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు పట్టింది. ఆల్రెడీ అటవిక శాఖ ఉంది సార్, దాంట్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి. గురునాథన్ గారు, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్కి భజన చేయదలుచుకుంటే భజన చేసుకోండి, అంతేగాని నేను విమర్శించిన దాని మీద కోడిగుడ్డు మీద ఈకలంటే అంతకంటే ఎక్కువ ఉపయోగం గుర్తుపెట్టుకోండి. అందుకని 2016లోనే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అమలు చెప్పలేదు? కమిటీ వేయలేదు. నిపుణుల కమిటీ అంటున్నారు. ఏంటి నిపుణుల కమిటీ? అంతకుముందు ఆర్ఎస్టీ ఉంది కదా, సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది కదా. ఏం చేశారు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్? పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేశారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి మీరు అట్లా మాట్లాడితే. ఎస్ కోటేశ్వరరావు గారు, అంటే ఈ మంత్రి ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ అన్నామో ఆ క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి లాగా అనుకోవచ్చా, లేదంటే కేవలం గౌరవ పదవి అనుకోవాలా? కేవలం మంత్రి పదవి అంటే మంత్రి పదవే, క్యాబినెట్ ర్యాంక్ అంటే క్యాబినెట్ ర్యాంకే. ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉండాల్సినవి ఉంటాయి. అది కొంతమందికి కూడా సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. అవి దానికి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం కాదు. నేనేమంటానంటే క్యాబినెట్ మంత్రి అంటే మంత్రి. ఇప్పుడు ఈయన ఒకవేళ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా గానీ సోదరుడు పవన్ కళ్యాణ్ కింద జూనియరే కదా. ఆయన మొత్తం బాధ్యత అయింది కదా. ఫైనల్ గా ఒక కమిటీకి అధ్యక్షత వహించడానికి ఈయనకి అధికారం తప్ప అసలు చైర్పర్సన్ మంత్రే. దీనికి కానీ కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఉపాధ్యక్షుడు ఈయన. ఒక విధంగా ఉపాధ్యక్షుడు చైర్మన్ గా సమావేశాలకు ఉంటాడు. అందుకని ఆ క్లారిటీ కూడా లేదు. వచ్చిన వార్తల ప్రకారం చెప్తున్నా. మరి జీవోలో ఏమిచ్చారు, లేకపోతే సూపర్ ఈయన పవన్ కళ్యాణ్ కంటే సూపర్ ఇచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ తర్వాత అనేటువంటిది జీవో నేను ఇంకా చదవలేదు కనుక మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం చెప్తున్నాను నేను. చైర్పర్సన్ ఆయనే, పవన్ కళ్యాణే. ఆ కమిటీకి ఈయన అధ్యక్షత వహించడానికి ఈయన నియమించారు. శంకర్ గారు చెప్పండి, అంటే ఈ గ్రీన్ చైర్మన్ పదవి అంటే నిజంగానే ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లు పవన్ కళ్యాణ్ శాఖ కిందనే ఇటు పెట్టడము చంద్రబాబు నిరాకరించాడు అనుకోవచ్చా? అందుకే పవన్ కళ్యాణే కావాలని ఆ కింద వేయించుకున్నారు అనుకోవచ్చా? సార్ ఏం లేదు, ఇందాక కాపుల్ని లేకపోతే కార్పొరేషన్ని రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పదవి ఇచ్చారని అంటారు.
పోయిన ఎలక్షన్ లో కాపులు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుండాలని త్యాగం చేశారు. పదవులు వదిలేసి మేము 21 స్థానం తీసుకొని, కాపులకి గతంలో 42 అసెంబ్లీలు ఉంటే ఎస్సీలు బీసీలు అందరికీ ఇచ్చాం. మేము తగ్గించుకొని ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పదవి ఇస్తే దీనికోసం కాపులకి ఇచ్చేశారు, దీనికోసం కాపుల్ని మెల్ట్ చేయడం కోసం చేశారు అనేది తప్పు. పదవులు మాకు నాగబాబు గారికో ఇది కొత్త కాదు. నాగబాబు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ వెళ్ళినా మాకున్నే క్రేజ్ మాకుంటది, మాకున్నే పబ్లిక్ మాకుంది. ఈ పదవి ఇచ్చేశారు దీనికోసం కాదు. ఇందాక పెద్దలు అంటున్నారు ఎప్పుడైనా వేయచ్చు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మంత్రి పదవి ఇచ్చేయవచ్చు. ఎలా ఇచ్చేస్తారు? దానికి సిస్టమ్ ఉంది కదా. 6 నెలలకి ఇచ్చేయచ్చు, సంవత్సరానికి ఇచ్చేయవచ్చు. ఈ ముఖ్యమంత్రి లాగా ఈ ముఖ్యమంత్రి ఎవరు? ఏ ముఖ్యమంత్రి లాగా ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు? ముఖ్యమంత్రి గారు దాని కొన్ని నిబంధనలు అప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగలేదే. అసలు మాకు లేని బాధ, నాగబాబు గారు లేని బాధ మీకెందుకు? అసలు వారికి మంత్రి పదవి ఇస్తారో శంకర్ గారు యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా ఆయన అభిప్రాయం చెప్తున్నారు. అభిప్రాయం నేను చెప్పాను, మీకు బాధ ఎందుకు ఉంటది? ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే శంకర్ గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే అక్కడ కోటేశ్వరరావు గారికి ఏం రాదు, కార్పొరేషన్ ఇచ్చినా కోటేశ్వరరావు గారికి ఏం రాదు. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా ఆయన అభిప్రాయం చెప్పారు. నా అభిప్రాయం నేను చెప్పాను. చెప్పండి, మీకెందుకని మాట్లాడుతున్నారు మీరు? వారికి లేని బాధ మీకెందుకు, మాకు లేని బాధ మీకెందుకని మాట్లాడుతున్నారు మీరు? శంకర్ గారు అవును సార్, మేము ఇప్పుడు మంత్రివర్గం లేదు, నాగబాబు గారు ఏం బయటికి రాలే, పవన్ కళ్యాణ్ గారు ఏం బయటికి రాలే, ఎవరు బయటకు వచ్చి మేము ఈ రాష్ట్రం బాగుండడం కోసం ఆ పదవి తీసుకొని చెప్తారండి. మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి, నా అభిప్రాయం నేను చెప్పాను. నా మీద పడి ఏడిస్తే ఎట్లాగా మీరు? వాళ్ళకి లేని బాధ మీకెందుకని? శంకర్ గారు మీ జనసేన అభిప్రాయం చెప్పండి. మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, చర్చ ఎందుకు పెట్టారు? వాళ్ళని అడగండి. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? చర్చ పెట్టారండి. అది వేరు, మీరు సాటిస్ఫై ఉండటం వేరు. జోలించి పాడటం కోసం ఆ పదవి ఇచ్చారని అంటే కాపుల కోసం కాదండి. కాపుల కోసం మేము తగ్గాం. కాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా మన కూటమి మేము మాకే పడింది, ఇప్పుడు పడుద్ది. దాని గురించే నేను చర్చిస్తున్నానే మాట్లాడుతున్నాను తప్పితే మిమ్మల్ని మేమేమి కామెంట్ చెయ్యం. మీ అభిప్రాయం మీరు చెప్పండి, నా అభిప్రాయం నేను చెప్పా. ఇక్కడ ప్రాబ్లం అనేది కాదు, ఇక్కడ చర్చ. ఇక్కడ చర్చ ఏంటి శంకర్ గారు? యాక్చువల్గా ఒక్క నిమిషం, యాక్చువల్గా ఏంటి చర్చ? ఇక్కడ ఎన్నో కమిటీలు ఏర్పాటు చేయొచ్చు, వేరే శాఖల్లో కూడా ఇవ్వచ్చు. ఎందుకు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖలోనే ఇవ్వాల్సి వచ్చింది? ఇక్కడ అంటే చంద్రబాబు నో చెప్పినందుకే పవన్ కళ్యాణ్ అసమ్మతిగా ఉన్నాడనే ఖచ్చితంగా అక్కడ క్రియేట్ చేసి మరి ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు గారే ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదా? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేదా? ఎందుకు ఉండదు? మరి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పించారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పిస్తారు. ఎవరు ఇప్పిస్తారు? ఏ పదవి వచ్చినా పవన్ కళ్యాణ్ గారే. ఈ రాష్ట్రంలో జనసేనకి ఏది వచ్చినా పవన్ కళ్యాణ్ గారే. ఏ పదవి వచ్చినా ఏది ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారే. కర్త కర్మ క్రియ మొత్తం వారే. వారు చెప్పబట్టే వచ్చింది. ఎస్, ఓకే. సందీప్ గారు చెప్పండి. టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభిప్రాయం ఏంటి? అంటే కార్పొరేషన్ పదవులు క్రియేట్ చేసి ఇచ్చింది సాటిస్ఫాక్షన్గా ఉందా అక్కడ, లేదంటే కుటుంబానికి సంబంధించి ఏమైనా పదవులు పంచుకుంటున్నట్టుగా ఏమైనా అబ్జెక్షన్ ఉందా మీకు? లేదండి, తప్పకుండా దీనిపైన ఇప్పుడు అదే పార్టీలో చాలా మంది లీడర్లు ఉన్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయపాటి అరుణ్, ఆవిడ వాయిస్ చాలా గట్టిది, చాలా పనిచేస్తారు. ఇలాంటి పదవి ఆవిడ లాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆ కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయినందుకు ఆవిడకి ఇవ్వచ్చు కదా. నాగబాబు గారికే ఈ పదవి ఇచ్చి
ఆయనకి గతంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సలహాలు ఇవ్వద్దు, మీ అభిప్రాయం చెప్పండి. సలహాలు ఇవ్వద్దు, మీ అభిప్రాయం చెప్పండి. శంకర్ గారు కాదు సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను కామ్గా ఉన్నాను. నేను చెప్తున్నాను మా అభిప్రాయం ఏంటి. వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఇవ్వాలా? మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే చెప్పారా? వారికి ఇవ్వండి, వీరికి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా? మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటనేది నేను వెలిపుచ్చుతున్నాను. ఇందాక గురునాథం గారు కూడా అట్లాగే అన్నారు. ఆయన రప్ప రప్ప అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి. రప్ప రప్ప అంటే ఆయన అభిమానులు, ఆయనకున్న ఫాలోయింగ్ బట్టి అభిమానులు వెళ్తుంటారు, ఆయన ఫాలో అవుతూ ఉంటారు. అంతే తప్ప రప్ప రప్పాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అనమన్నారా? మీరు శంకర్ గారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సలహా ఇవ్వట్లేదు. ఏదైతే నాగబాబు గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారు స్తబ్దతగా ఈ మధ్య ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారో తెలియదు. చాలా రాష్ట్రంలో ఎన్నో ఆడపిల్లల ఇష్యూస్ ఎన్నో చాలా జరుగుతున్నాయి. దేనికి కూడా ఆయన నోరు మెదపట్లేదు. కానీ ఈ రోజు వాళ్ళ అన్నగారికి ఆయన మంత్రి పదవి ఇస్తానని చెప్పిన మీ నాయకుడు, మీ కూటమి ప్రభుత్వ నాయకుడు ఆయన ఈ రోజు ఈ పదవి ఇవ్వడం అనేది కొంచెం మాకైతే చిన్నతనంగానే ఉంది. రవిచంద్ర గారు, మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. అసలు ఒకటి జనసేన అంటే కాపుల పార్టీ అని అసలు ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులని ఎందుకు అంటున్నారు? వాళ్ళ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు కదా. అసలు జనసేన అంటే ఒక పార్టీకి ఆపాదించడం నాకు అర్థం కావట్లేదు. అసలు దీని వైఖరి మార్చుకోవాలండి అందరూ కూడా, మేధావులు, విశ్లేషకులు, అన్ని పార్టీల వాళ్ళు. అంటే ఒక కులం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్లునా, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కమ్మనా? అంటే గతంలో గురునాథం గారు గతంలో మనమే సేమ్ ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు మీరే అన్నారు, నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత ఎవరు నెక్స్ట్ కాపుకు లీడర్ అంటే పవన్ కళ్యాణ్ అన్నారు కదా. అవ్వచ్చు. అంటే నేను అనేది పార్టీ కాదు సార్, కాపులకు లీడర్ పవన్ కళ్యాణ్ కావచ్చు కానీ లీడర్ అన్నాను కానీ నేను పార్టీ దానికి సంబంధించింది కాదుగా, పార్టీ ఎజెండా వేరు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా కమ్యూనిటీ అనేది మనం పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి నేను అన్నాను ముద్రగడ పద్మనాభం తర్వాత ఆయన ఆక్రమిస్తాడు అంత పెద్ద లీడర్ అనేది నేను చెప్పాను నా భావం. అంతేగాని జనసేన పార్టీకి ఒక జెండా ఉంది. దానికి సమాజంలో వాళ్ళు కూడా అధికారంలోకి రావాలనో, సమాజంలో అన్ని కమ్యూనిటీస్ని దగ్గర తీసుకొని అధికారంలోకి రావాలనే వచ్చారే కానీ వాళ్ళందరికీ ఫలాలు అందించాలనే కానీ ఇక్కడ ఒక కమ్యూనిటీకి చేయటం అనేది చాలా నాకు బాధాకరమైన అంశం. దాన్ని కూడా మనం విత్డ్రా చేసుకోవాలి. అంటే అధికారంలోకి రావాలి అంటున్నారు, మళ్ళీ 15-20 ఏండ్లు తెలుగుదేశంతో కలిసే పనిచేస్తామంటున్నారు. వాళ్ళ అధికారంలోకి రావటం కాదు, అధికారంలో ఇప్పుడు మాతో కలిసి ఉండటమే అధికారం షేర్ చేసుకోవటం. ఇప్పుడు ఇంకొక మాట అన్నారు మీరు ఇందాక, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మినిస్ట్రీలోనే ఇతన్ని పెట్టారు అనేది. నేను ఇందాక మీకు చెప్పాను, ఫస్టే నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాడు. కుంకి ఏనుగుల్ని తీసుకురావటం ఏంటి, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఏంటి, ఆ గ్రామీణ వాతావరణాన్ని గ్రీనరీగా పెంచడం కోసం అతను ప్రకృతిని ప్రేమిస్తున్నాడు. అతని మినిస్ట్రీ మొత్తం కూడా, అతను హోల్ అండ్ సోల్, అతని బ్రెయిన్ అంతా కూడా అట్లా ఉన్నటువంటి నేపథ్యంలో అన్నగారు ఎక్కువ తమ్ముడు బాధ్యతలు ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఇట జనసేన పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలా, రాజకీయంగా ముందుకెళ్ళాలి కాబట్టి తను కూడా ఆ కార్పొరేషన్లో ఉంటే షేర్ చేసుకొని ఎక్కువ తనకు ఉన్నటువంటి తమ్ముడు యొక్క ఆలోచనల్ని శరవేగంగా అడుగులు ముందుకేస్తూ చాలా స్పీడ్గా తీసుకెళ్ళి రిజల్ట్ తీసుకురావడం కోసం తనకు నమ్మినటువంటి ఒక వ్యక్తి జనసేనలో అండగా ఉండాలా. లక్ష్మణుడు అంటే రాముడు, రాముడు అంటే లక్ష్మణుడు ఉన్నట్టుగా ఒక వ్యక్తి నాకు కావాలా అనేటువంటి దాంట్లోనే నాగబాబు గారిని అక్కడ వేస్తే అతని యొక్క ఆలోచనలు తొందరగా ఇంప్లిమెంట్ చేస్తాడని మనం ఎందుకు అనుకోకూడదు? ఇవన్నీ ఏదో కొండందో వెలుకుని పడుతున్నట్టుగా మాట్లాడుతున్నాం కానీ నేను అనేది ఏంటంటే అవన్నీ కరెక్ట్ కాదు. దీన్ని మనం సదుద్దేశంతో తీసుకుందాం. నేను 2016లో ఇందాక కోటేశ్వరరావు గారు అంటా ఉన్నారు, నేను వైఎస్ఆర్లో ఉన్నాను. నేను లేను, నేను టీడీపీలోనే ఉన్నాను. ఇంకో ఫర్ యువర్ ఇన్ఫర్మేషను, అప్పుడు చాలా అభిప్రాయాలు చాలా ఉంటాయి సార్. ఇప్పుడు 80 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఉద్భవిస్తాయి. పుట్టుకతోనే ఓవర్ నైట్ వీ కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం తగిన సమయం రావాలా. ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు కరెక్ట్గా లేవని చెప్తామన్నారు కోటేశ్వరరావు గారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు, మనం అనుకున్నా కాకపోయినా కూడా.
ఇక్కడ జనంలో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. చంద్రబాబు నాయుడు గారు 24/7 పనిచేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఎవరికి ఇది బానిస కాదు, లేకపోతే ఇంకోటి చెప్పింది తను చేయడానికి అనుభవం లేని వ్యక్తి కాదు. మోడీతో పాటు సమకాలికుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రధానమంత్రి తనకు అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా వదిలేసి రాష్ట్ర అభివృద్ధి, తెలుగు వాళ్ళ యొక్క అభివృద్ధి, ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, మేము ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాము, దాన్ని కొనసాగించాలా, ఆ ఫలాలు వీళ్ళకి అందించాలా, మమ్మల్ని ఇంత అందలం ఎక్కించారు అనేటువంటి రుణం తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని, తన పిల్లల్ని, తనకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా పక్కన పడేసి తన సంపదని అన్నింటిని కూడా కేవలం రాజకీయాల మీద ఫోకస్ పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే అమరావతి కానీ, ఇప్పుడు విశాఖపట్నంలో కానీ, తిరుపతిలో కానీ, రాయలసీమలో కానీ ఇంత వర్క్ చేస్తూ ఎన్నో కంపెనీలని అట్రాక్ట్ చేస్తూ దీని పర్యావరణం కూడా బ్యాలెన్స్ చేయాలనేటువంటి మనసు ఉంది ఈ రోజున. ప్రశాంతంగా అడ్వాన్స్గా ముందుకెళ్ళటం కోసం ఒక ఆలోచన తీసుకొస్తున్నాడు. జన్ ఆల్ఫా జన్ జీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను జన్ ఆల్ఫా కన్నా కూడా ఆలోచనలో ముందున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఈ రోజుకి 76 సంవత్సరాలు వచ్చినా కూడా వారు ఎక్కడ తప్పు పట్టడానికి లేకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో అసలు లవ్ అండ్ నెవర్, రాజకీయాల్లో కూడా తను చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఎవరిని కాదండు, నొప్పించడు. అటువంటిది ఈ రోజున నాగబాబు గారికి కీలకమైనటువంటి అంశం రావటం, ఆ పదవి రావటం మేము స్వాగతిస్తున్నాం. రేపు డెఫినెట్గా ప్రమోట్ చేస్తాం. ఎస్ శంకర్ గారు చెప్పండి. అంటే మనం చూసుకుంటే గతంలో నాగబాబు అటు టీడీపీ పైన కానీ, బాలకృష్ణ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా టీడీపీలో అసంతృప్తి కలిగించాయి. అందుకే ఆయనకు ప్రాధాన్యత లేని కమిటీలో చైర్మన్గా ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? అంటే కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు అని. అలాంటిది ఏమీ లేదండి. కూటమిలో వైకాపా ఆలోచిస్తుంది అలాగా. ముందు ఏదైనా గొడవలు పెడితే, గొడవలు జరిగితే మనకేదో లబ్ధి పొందుతుందనే కొన్ని చేస్తున్నారు తప్పితే, ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరైనా వైఎస్ కాంగ్రెస్ పార్టీ వారు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి రాష్ట్రం గురించి చర్చించమనండి. అంతేగాని నాగబాబు గారికి పదవి వచ్చిందా, నాగబాబు గారికి పదవి రాలేదే, కేబినెట్ లోకి ఎందుకు ఇచ్చారు, ఇది కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అసెంబ్లీకి రమ్మానండి, సమస్యల మీద మాట్లాడమానండి, అమరావతి మీద మాట్లాడమానండి, మావి గన్ మీద కూడా మాట్లాడమానండి. అంతేగాని ఈ మాకు కేబినెట్ లో చోటు వచ్చిందా, కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఎస్ అప్పుడు అడగండి. అరే మొన్న ఇప్పుడు అన్నారే, ఇప్పుడు రాలేదే, అసలు విస్తరణే జరగలేదు. కాబట్టి రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఆయన స్టామినాను తగ్గించుకొని కూడా ఈ రాష్ట్రం బాగుండాలని అన్ని విధాలా కూడా ఆయన ఈ రాష్ట్రానికి సేవలు చేస్తున్నారు. అలా తమ్ముడికి ఆ బాధ్యత, అలా అన్నయ్యకి ఆ బాధ్యతలు అప్పు చెప్పారు. తప్పేముంది? కేబినెట్ హోదా, గతంలో కేబినెట్ హోదా 100 ఇచ్చాం మనం వైకాపాలో. ఎవరు పడితే వాళ్ళ కేబినెట్ హోదా, ఎవరికి పడితే వాళ్ళకి. ఇక్కడ ఇచ్చింది ఏమీ లేదుగా. మా ఇచ్చుంటారు 5-6 ఇచ్చుంటారు కేబినెట్ హోదాని. కాబట్టి రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం కూడా ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే చూస్తారు తప్పితే వేరే ఉద్దేశమే లేదు వారికి. మేమందరం కూడా నాగబాబు గారిని కూటమి నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ ఆహ్వానిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. మాకైతే సంతృప్తిగానే ఉంది. కోటేశ్వరరావు గారు, ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా అంటే ఒకవైపేమో నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు, కందుల దుర్గేష్కి ఇచ్చారు, కానీ సొంత అన్న విషయము వచ్చేసే వరకు ఆయనకు ఒక కమిటీ చైర్మన్గా కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అంటే ఇక్కడ ఆయన తక్కువగా చేసినట్టుగా అనిపించట్లేదా? ఇప్పుడు ఆయన్ని తక్కువగా చేశారా లేదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియగల వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకు ఇచ్చారో నేను ముందుగానే చెప్పాను. ఏ విధమైనటువంటి ఒత్తిడి పనిచేస్తుందో ఇచ్చారు. నా అభిప్రాయం ఏంటంటే, మంత్రి పదవి ఇస్తే అదొక తీరు. ఇప్పుడు మంత్రో కాదో, లేకపోతే ఈ ర్యాంక్ ఏమిటో, ఆయన చేసే పని ఏమిటో, ఆ కమిటీకి ఉన్నటువంటి బడ్జెట్ ఏమిటో ఏమీ తెలియకుండా ఒక పదవి ఇస్తే అవమానించారు అని భావించేటువంటి వాళ్ళు ఉంటారు. లేదా ఇప్పుడు మన జనసేన మిత్రుడు చెప్పినట్టు సంతోషిస్తూ భజన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఖచ్చితంగా ఇది ఇటీవల జరిగినటువంటి పరిణామాలంటే నేను బోండా ఉన్నారో లేకపోతే అంబటి రాంబాబుతో కాదు.
మీడియాలో జరిగినటువంటి చర్చ లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి చర్చ ఇవన్నీ కూడా జనసేన అంటే కాపులు అని పార్టీ నేను అనలేదు, కాపుల పార్టీ అని. జనసేన కాపు సామాజిక తరగతిలో ఉన్నటువంటి అసంతృప్తిని పోగొట్టడానికి ఇచ్చారు అన్నాను తప్ప Yes. జనసేన అనే పదం నేను వాడలేదు. అందుకని అది ఎవరికైనా ఉంటది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మన నాగబాబు గారు నాగబాబు గారి కంటే మరి మన పవన్ కళ్యాణ్ గారే తెలుగుదేశం పార్టీని ఎట్లా తిట్టారో మనకు తెలియదా 2019లో? Yeah. మరి నరేంద్ర మోడీ గారు చంద్రబాబుని ఎట్లా తిట్టారో మనకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని ఎట్లా తిట్టారో తెలియదా? మరి అవన్నీ ఏమీ జరగనట్టు, అసలు అంతా ఏదో కళ్ళగా తిట్టుకున్నట్టు లేదా కొట్టుకున్నట్టు, మళ్ళా కలిసిపోయి మళ్ళా ఆలింగనాలు, ఈ అవకాశవాద రాజకీయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలీదా? పాసిపోయిన లడ్డూల గురించి చెప్పినప్పుడు మరి ఏమైనా అవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఇవన్నీ మనకు తెలియదా? అసలు ఏమీ తెలియనట్టు మొత్తం అంతా కూడా భజన చేయాలన్నట్టుగా మాట్లాడితే అది ఒకవేళ మనం అనుకోవచ్చు, మనకు ఆకాంక్ష. కానీ జనం తెలియగల వాళ్ళని మాకు గుర్తుపెట్టుకోండి, జనాన్ని అమాయకులని అనుకోకండి. ఏ సామాజిక తరగతి అయినా కానీ నేను చెప్తున్నా. అందుకని ఈ అవకాశవాద కలయికలో వచ్చినటువంటి కుమ్ములాటల్లో భాగంగానే ఇది జరిగింది అనేది నా అభిప్రాయం. అంతే తప్ప నాగబాబు గారికి పదవి ఇస్తే ఏముంది, ఇవ్వకపోతే ఏముంది, ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్నట్టుగా ఇప్పుడు తయారవుతుంది. అదే వస్తుంది రేపు చూడండి. రేపటి నుంచి జనంలో ఇచ్చారులే దేనికి ఇది పదవి, ఇది కూడా ఒక పదవేనా అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన అభిప్రాయంలో నేను ఏకీభవించలేను, కానీ ఒక చర్చ జరుగుద్ది అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే కూటమిలో నాగబాబు గారికి ఆ స్థానం కల్పిస్తారు ఒక జనసేన అధ్యక్షుడిగా. దాంట్లో సెకండ్ థాట్ ఏముండదు. సో అతను ఆ పార్టీకి ఆ శ్రేణులకి ఒక మెసేజ్ ఇచ్చుకుంటాడు, వాళ్ళు సంతృప్తికర స్థాయిలోనే ఉంటారు. రెండో అంశం ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి అంశంలో ఈ బోండా ఉమా గారిది లేకపోతే అంబటి రాంబాబుతో కాదు, టీవీల్లో వచ్చినటువంటి చర్చలు, ఇటీవల జరుగుతున్నటువంటి అసమ్మతి అనేది అసమ్మతి మనం మాట్లాడుకుంటే కనపడుతుందే కానీ జనాల్లో సంతృప్తికర స్థాయిలోనే ఉన్నారు మొత్తం. నేను చూస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు, ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నారు, వారిని ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకొకటి ఆ రోజున పాచిపోయిన లడ్లు ఇవన్నీ అన్నారని అంటున్నారు కదా, అతను ఒకటి ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం చూద్దాం. అసలు 2009లో స్టార్ట్ అయినప్పుడు అతను ప్రజారాజ్యానికి యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తాను ఏంటి పంచులోడదీస్తాను, ఆ రోజు ఉన్నటువంటి మాటలు ఆవేశంతో మాట్లాడినటువంటి మాటలు కరెక్టు. ఎందుకంటే ప్రభావితం చేయాలి సమాజంలో యువతగా ఉన్నప్పుడు. రెండో అంశం ఏంటి, తను ప్రశ్నించేటువంటి మార్గంలో అధికారాన్ని అతను పరమావధిగా తీసుకోవాలి. రాజకీయాల్లో పులిహార కలపాలని అతనికి తెలియదు. యాక్చువల్గా అతను స్ట్రైట్ ఫార్వర్డ్. సెగువీర లేకపోతే మదర్ తెరీసా వీళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్తో తను ప్రజాసేవ చేయాలనుకున్నాడు. అదే చూడండి మీరు, నేను చెప్తున్నాను కోటేశ్వరరావు గారు 2019లో తను పోటీ చేయలా, 2014లో తను పోటీ చేయలా, వదిలేశాడు. పార్టీ పెట్టాడు కానీ తను 14లో పోటీ చేయలా. ఏమంటారు అంటే అతనికి ఆ కాంక్ష లేదు. అంటే సర్వీస్ చేయాలా, ప్రశ్నించాలా అనేటువంటి ఒక రాడికల్ స్వభావం తనలో ఇప్పటికీ ఉంది నిగూఢంగా. అంటే పవర్లో లేనప్పుడు ప్రశ్నించాలా, పవర్ వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజలకు అందించాలా, 2 బాధ్యతలు ఉంటాయి ఎప్పుడైనా. అంటే అతనే ఇప్పుడు వీళ్ళంతా చాలామంది నేను చూస్తూ ఉంటాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు. ఎందుకని? ఇప్పుడు 2 బాధ్యతలు ఉంటాయి సార్. గవర్నమెంట్లో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. ఇప్పుడు ఆ రోజున అధపాతాళానికి తొక్కుతానన్నాడు. ఎందుకు కలిశాడు అసలు? జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు చెప్పండి? కీలకంగా ఈ బీజేపీతో తెలుగుదేశం పార్టీతో ఇక్కడ జనసేన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని పట్టినటువంటి చీడ విడగొట్టడం కోసం, విరుగుడు కోసం తను అందరితో కలిసి ప్రయాణం చేసి ఈ యొక్క నరకాసురుడి పరిపాలన అంతమొందించాలా, మనం కలవకపోతే ఇది సాధ్యం కాదు, ఏంటి ఈ యొక్క సంహారం తప్పదు,
యుద్ధం తప్పదు, అయినను కూడా మనం హస్తినకు పోవాలి అని చెప్పి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఈ యొక్క ఎన్డీఏ సర్కార్. ఇక్కడ డబుల్ ఇంజన్. ఇప్పుడు ఎవరిని అతపాతాళానికి తొక్కుతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మనం సమూలంగా కోకట వేళతో కూడా రాజకీయాల్లో పీకేయాలని అంటే తప్పకుండా మనం కలవాలా. ఎన్ని ఉన్నా మన ఎజెండాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలా అనే దాని మీద కలిశాడు. ఇప్పుడు ప్రతిరోజు గవర్నమెంట్లో ఉండి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందించకుండా ప్రతిదీ ప్రశ్నించాలంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అతను కరెక్ట్గా ప్రవర్తిస్తున్నాడు. అంత మెచ్యూరిటీ అంటే రాజకీయాల్లో అతను ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి అతనికి గతంలో ఎటువంటి ఏమీ లేకపోయినా తనకి ఆ అనుభవాలు ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, విమర్శలు చేయకుండా. ఇప్పుడు చాలామంది ఎన్నో 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన నుండి చెట్టు పేరు చెప్పి కాయలమ్మ కొనుక్కోవాలని అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందుల్లాగా ఉన్నటువంటి వాళ్ళ బిహేవియర్ నేను చాలా చూశాను. అసలు అధికారంలోకి వచ్చాక చాలా వరస్ట్గా ఉంటుంది. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా హుందాగా ప్రవర్తిస్తున్నారు, అనుసరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అన్నారు, నేను నిజంగా శిరస వంచి నమస్కారం చేయాలా చంద్రబాబు నాయుడు గారికి, నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను, అతని యొక్క సిస్టమ్ని ఫాలో అవుతున్నాను, అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవుతున్నాను. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత అసలైన వ్యక్తి అని అతను రోజు చెప్తా ఉన్నాడు ఓపెన్గానే. నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయాను, నేను జనసేన, నేను ఈ పార్టీని తీసుకొచ్చానని గర్వపడి ఇగోకు పోగొట్ల రాజకీయాల్లో. ఇగోకు పోయినోడు హత్యలు ఉండవు రాజకీయాల్లో, అన్ని ఆత్మహత్యలే, తెలుసుకోవాలా. కోటేశ్వరరావు గారు చెప్పండి, అంటే ఒకే కుటుంబం నుండి ఇద్దరు మంత్రులుగా ఉంటే విపక్షాలకు ఒక అస్త్రం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ లాజిక్ ఏమైనా యూజ్ చేశారనుకోవచ్చు ఇక్కడ? అటువంటిది రేపు వైసీపీ ముందుకు తీసుకొస్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. నేను చెప్తుంది అదే, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అందుకని అది వాళ్ళ ఇష్టం, అది తీసుకోవడమా లేకపోతే వచ్చేటువంటి విమర్శల్ని ఏ విధంగా ఎదుర్కొంటారు ఏమిటి అనేటువంటిది వాళ్ళ తలనొప్పి. తెలుగుదేశంలో జనసేన తలనొప్పి అది. ఏం జరుగుతుంది ఏమిటి? ఇప్పుడు ఇవాళ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? ఏదన్నా ఒక చర్య తీసుకుంటే ఎదుటిపక్షం మీద ఎదురుదాడి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాదిరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు అనేటువంటి భావం ఎందుకు వస్తా ఉంది? ప్రశ్నించడం అంటే ఎస్, గురునాథం గారు చెప్పినట్టు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉండే మాట వాస్తవం. కానీ ఆ ప్రశ్నించే తత్వం అనేటువంటిది ఎక్కడికి పోయింది అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఇటీవల సిజేపీ ఉద్యమం నీట్ పరీక్ష ఫలితాల మీద లేదా పేపర్ల లీకేజ్ మీద దేశవ్యాప్తంగా సంచలనం కలిగితే 22 మందో 23 మందో చనిపోతే మరి దాని మీద కనీస స్పందన లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి దాన్ని ప్రశ్నించమని నేను అంటలా. ఇది ఎందుకు జరిగింది ఏమిటి అనేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక జనసేన పార్టీ నేతగా ఆయన అడగలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, సూపర్ సీఎం పవన్ కళ్యాణ్ మన లోకేష్ బాబు మాట్లాడలేదు, అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడితే ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కోపం వస్తుందనేటువంటి భయం ముగ్గురికి, ఈ 3 పార్టీలకి. అటువంటిది మౌనంగా ఉంటే అది వేరు. కానీ ఎవరో ఒక అమ్మాయి నరేంద్ర మోడీ గారి మీద కామెంట్స్ చేస్తూ ఒక రీల్ చేసిందని ఆయన పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారట, బహిరంగానే చెప్పారు ఆయన. మరి ఆ బాధ 23 మంది 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడే బాధ కనపడలేదు ఆయనకి. అంటే మోడీ గారికి ఏదన్నా అయితే బాధ కలుగుతుంది తప్ప జనానికి 24 లక్షల కుటుంబాలు వాటి మీద పడినటువంటి ఇబ్బందులు ఎన్ని చూసాం కదా, అప్పుడేం కలగల బాధ. ఎందుకండి ఆత్మవంచన ఎందుకు? ఈ విధమైనటువంటి ఆత్మవంచన ఎందుకు? మీరు జనం వైపు ఉంటారా లేకపోతే భజన చేసే వాళ్ళ వైపు ఉంటారా అనేటువంటిది వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారిని ప్రతిదీ ప్రశ్నించమని కాదు, ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించకపోతే ఇదే సమస్య వస్తుంది. రైట్, ఓకే. నెక్స్ట్ శంకర్ గారు చెప్పండి, పూర్తిగా మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పదవితోటి సాటిస్ఫాక్షన్గా ఉంటారా? మంత్రి పదవి అక్కర్లేదు కదా సార్? ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగలేదు సార్, జరగలేదు. అంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు, మంత్రివర్గ విస్తరణ అంటూ అవసరం లేదు కదా దానికి.
ఎలా ఇస్తారు సార్? ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తారా? 6 నెలలకు, సంవత్సరానికో, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఇచ్చేస్తారా? వాళ్ళకు సిస్టమ్ ఉంటది, ఆ సిస్టమ్ ప్రకారం ఇస్తారు. అంటే మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో ఛాయిస్ ఇస్తారు. సోదరుడు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాను. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ కుటుంబాన్ని, ఆ తల్లి గారిని, చెల్లి గారికి న్యాయం చేయమనండి. జగన్మోహన్ ముందు ఆయన పొలిటికల్ అనలిస్ట్, వైఎస్ఆర్సీపీ కాదు. నేను జగన్మోహన్ రెడ్డి కూడా నోరెత్తలేదు అన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి కూడా నోరెత్తలేదు. నీట్ ఎగ్జామ్ దాని మీద ముగ్గురు నాయకులు ఒకే వైఖరిని అనుసరించారని చెప్పాను నేను. శంకర్ గారు, ఆయన ఓకే సార్, ఎవరు అంటే 3 పార్టీలకు సంబంధించిన ఏ నాయకులు నోరెత్తలేదు అని చెప్పారు. కొన్ని నిబంధనలు ఉంటాయి వాళ్ళకి. అన్యాయం జరిగినప్పుడు ఎత్తుతారు, ఎత్తకుండా ఎందుకుంటారు? అందరూ ఎత్తారు. అన్యాయం జరిగినప్పుడు 22 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా స్పందించకపోతే అదేమి గుండె? అది రాతి గుండె లేకపోతే కరిగే గుండె? సరే కోటేశ్వర గారు, మీరు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. రైట్, కన్క్లూడ్ చేసేసేయండి. అంటే ఫ్యూచర్లో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా కేబినెట్ విస్తరణ జరిగితే, లేదా కార్పొరేషన్ పదవితోటి సరిపెడతారా? సార్ నీటి మీద కన్క్లూడ్ చేసేద్దాం సార్, నేను చేస్తున్నాను. నీటి మీద చెప్పినటువంటి మాట అది నీటి మూట సార్. ఇప్పుడు 23 లక్షల 20 లక్షల మందికి సంబంధించినటువంటి అంశం అంటే దాంట్లో 11 లక్షల మంది పాస్ అయ్యారు సార్. దాంట్లో రిమైనింగ్లో 1, 2 ఒక 100 మందికి జరిగేటువంటి ఇబ్బంది వాళ్ళు ఆల్రెడీ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అక్కడ లీక్ అయిందని అడ్మిట్ అయ్యారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మినిస్టర్ గారు రాజీనామా చేశారు. మాకు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్కి హెడ్ మోడీ గారు. ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. తప్పకుండా అక్కడ పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు మేము ప్రతిపక్షం కాదు కదా, కలిసి ప్రయాణం చేస్తున్నాం. వారు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కదా. మోడీ గారు వేరు కాదు, మేము వేరు కాదు. ఇక్కడ మేము ప్రశ్నించడానికి మేము ప్రతిపక్షంలో లేము, మేము అధికార పక్షంలో ఉన్నాం. అదే నేను చెప్తా ఉంది, ఆ తేడా తెలుసుకోమని చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ ఉంటుంది, మేము అందరం కలిసి చేస్తేనే మోడీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, మేమంతా ఇక్కడ గవర్నమెంట్ నడుపుతున్నాం. సో ఆయన యొక్క ఆలోచన మా ఆలోచన ఒక విధంగా ఉంటుంది. తప్పకుండా మేము ఎందుకు ప్రశ్నించాం సార్. నీటు వస్తే దాని మీద మోడీ గారు చాలా రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరి మీద కేసులు తీసేశారు. జన్జీ వాళ్ళందరూ స్వాగతించారు. తర్వాత దాని మీద చర్చలు చేశారు. తర్వాత అరెస్టులు ఎవరు చేయట్లేదు సార్. కేసులన్నీ కూడా విత్డ్రా చేయమన్నారు. అందరికి కూడా మెసేజ్లు ఇచ్చారు. పంజాబ్లో అయితే అసలు క్లోజ్ చేసేసారు. అన్ని చోట్ల కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా కేబినెట్? డెఫినెట్గా ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కోణంలో ఉద్దండు. అతను తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మిత్రపక్షానికి అనుకూలంగానే ఉంటాయి. తను ఏదైతే వాగ్దానం చేస్తాడో తప్పకుండా అందరికీ తూచా తప్పకుండా చేస్తాడు. నాగబాబు గారికి చేయకుండా ఉండటం అనేది ఉండదు. దీంట్లో నెగిటివ్ ఫ్యాక్టర్ లేదు. నాగబాబు గారికి మీన్ వైల్ ఈ లోపల రీషఫ్లింగ్ జరిగే లోపు ఏదో దాంట్లో సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. ప్రత్యేకంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి తానుకు ఉన్నటువంటి బాధ్యతలను కొంచెం తగ్గించి, అంటే బాధ్యతలు అంటే కాదు, అంటే పని ఒత్తిడి తగ్గించి ఇతను ఫోకస్ చేసి ఆ పని కూడా ఇతను చేసే విధంగా, వేరే విధంగా ఫోకస్ చేసే విధంగా పార్టీ నిర్మాణం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు చాలా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందువల్ల ఇదంతా షేర్ అండ్ కేర్. డెఫినెట్గా డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగబాబుకు క్యాబినెట్ హోదాతో కీలక పదవి దక్కడం పైన ఇప్పుడు రాజకీయంగా మనం చూసాం, భిన్నాభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. ఇది జనసేనలో నాగబాబు ప్రాధాన్యతను పెంచే ఒక నిర్ణయమా, లేక పర్యావరణ పరంగా నిజంగానే ఆయన